డిజిటల్ ఇండియాలో భాగంగా వంట గ్యాస్ వాడకంలో మార్పులు తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. గ్యాస్ బుకింగ్ లో ఉన్న లోపాలు సవరిస్తూ సబ్సిడీలో అవకతవకలను అరికట్టేందుకు టెక్నాలజీ జోడించింది. ఈజీ గ్యాస్ కార్డు పేరుతో ఓ స్మార్ట్ కార్డు హైదరాబాద్ లో లాంచ్ చేయబోతోంది కేంద్రం. గ్యాస్ వినియోగంలో మార్పులకు శ్రీకారం చుట్టింది కేంద్రం. డిజిటల్ ఇండియాలో భాగంగా ఎల్పీజీ కస్టమర్స్ కు మరింత దగ్గర అయ్యేందుకు ప్లాన్ చేస్తోంది. గ్యాస్ బుకింగ్ నుంచి డెలివరీ అయ్యే వరకు వినియోగదారులకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ను తొలగించేందుకు ప్రయత్నం చేస్తోంది. కస్టమర్స్ కు ఏటీఎం కార్డులా పనిచేసే ఈజీ గ్యాస్ కార్డును ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ గ్యాస్ కార్డును గ్యాస్ ఏజెన్సీ కస్టమర్లకు ఇవ్వనుంది. దీని మీద 16 అంకెల నంబర్ ఉంటుంది. దీన్ని గ్యాస్ కనెక్షన్ కనెక్ట్ చేసి డెలివరీ బాయ్స్ గ్యాస్ ఇవ్వగానే స్వైప్ చేసేలా ఏర్పాటు చేస్తోంది కేంద్రం. గ్యాస్ కార్డ్ తో కస్టమర్ ఇంటి దగ్గర లేకున్నా పక్కింటి వాళ్లకు కార్డు ఇచ్చి గ్యాస్ తీసుకోవచ్చు. గ్యాస్ డెలివరీ అయ్యాక మొబైల్ కు మెసేజ్ వస్తుంది. దీంతో సబ్సిడీ కూడా పక్కదారి పట్టకుండా ఉంటుందని భావిస్తోంది కేంద్రం. డిజిటల్ టెక్నాలజీ తీసుకొని స్వాప్ కార్డ్ తీసుకురావడం జరిగింది. ఇది కేవలం ఎవ్రీ ఆండ్రాయిడ్ అప్లికేషన్లో ఉన్న ఫోన్కి ఒక అప్లికేషన్ ఒక హార్డ్వేర్ డిస్క్ పెట్టడం జరుగుద్ది. దానికి ప్రతి కన్జ్యూమర్కి ఒక స్వాప్ కార్డ్ ఇవ్వడం జరుగుద్ది. ఆ స్వాప్ కార్డ్ ఎవరైతే కన్జ్యూమర్ దాన్ని స్వాప్ చేస్తారో ఆ స్వాప్ చేసిన వెంటనే వాళ్ళ యొక్క కన్జ్యూమర్కి ఈ డెలివరీ అయిపోయినట్టు కన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది. ఈజీ గ్యాస్ కార్డ్ ను పూణేలో లాంచ్ చేసింది కేంద్రం. అక్కడ సక్సెస్ కావడంతో హైదరాబాద్ లో లాంచ్ చేయబోతోంది. ఈ కార్డ్ సిస్టమ్ ను హెచ్పీ గ్యాస్ ప్రారంభించింది. ఇప్పటికే సిటీలోని హెచ్పీ గ్యాస్ కస్టమర్లకు స్వైపింగ్ కార్డులను ఇచ్చారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఎవరన్నా ఈరోజు కన్జ్యూమర్కి సప్లై అయిపోయినాక సబ్సిడీ రావడం లేదు అనే శంక లేకుండా ఎప్పుడైతే మీరంతలో మీరు సిలిండర్ తీసుకోగానే సబ్మిట్ చేయగానే అది మాస్టర్ లిస్ట్లోకి వెళ్ళిపోయి మీ యొక్క సబ్సిడీ యుక్తం ఏదైతే సబ్సిడీ వస్తుందో రావడానికి మనం స్టేట్ ఛానల్ వేసి ఉన్నామో హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అనేది తీసేస్తున్నారు. చాలాసార్లు వరకు మాకు సిలిండర్లు మనకి రాలేదు, ఎంట్రీ సరగలేదు అనుకోవడానికి ఆస్కారం లేకుండా ఐవేరియస్లో వాళ్ళకి ఎస్ఎంఎస్ వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు స్వాప్ కార్డ్ ద్వారా వాళ్ళు స్వాప్ చేయగానే వాళ్ళు సిలిండర్ తీసుకున్నాక స్వాప్ చేయగానే మొత్తంగా ఒక సర్కిల్ అనేది ఒక సైకిల్ అనేది ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. గ్యాస్ కార్డ్ ను డెలివరీ బాయ్స్ ఆండ్రాయిడ్ ఫోన్ తో ఆపరేట్ చేస్తారు. మిషన్ ను ఫోన్ కు అటాచ్ చేసి కార్డు స్వైప్ చేసేలా ఈ మిషన్ ఉంటుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కూడా బిల్ పే చేసే ఏర్పాట్లు చేస్తున్నాయి ఆయిల్ కంపెనీలు. టెక్నాలజీ డెవలప్మెంట్ తో కస్టమర్స్ కు ఇబ్బంది లేకుండా చూస్తోంది కేంద్రం.